హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టెట్ అనమాట. మనకి టెట్కు సంబంధించిన బిట్స్ది మ్యాథమెటిక్స్ కంటెంట్ అండి. 793 పూసల చక్రంలో 100వ స్థానంలో ఎన్ని పూసలు ఉంటాయి అంటే 7. ఒక సెల్ ఫోన్ ధర 1500 అయినా 24 సెల్ ఫోన్ ధర ఎంత అంటే 36,000. మల్టిప్లై చేసుకోవటమేనండి. 1 నుండి 50 వరకు గల సరి సంఖ్యలు ఉంటాయి. 1 నుండి 50 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి? 25. 8837 డివైడెడ్ బై 205ను భాగాహారం చేయగా భాగఫలం ఎంత వస్తుంది? 4322. ఈ క్రింది వాళ్ళు ఏది సరి అనేది? ఇరవై 1,170 రోజులు ఎన్ని సాధారణ సంవత్సరాలకు సమానం అంటే 58. రామాయణంలో యుద్ధకాండలో వానర సేన సంఖ్యని ఏమని వర్ణించారు? మహాసముద్రం. ఇవన్నీ టెట్కు సంబంధించిన బిట్స్ అండి. ఇవన్నీ A/B, C/D, E/Fలు ఏవైనా 3 ఆకరణీయ సంఖ్యలైన ఆన్సర్ వచ్చేసి ఆకరణీయ సంఖ్యలలో గుణాకార సహచర ధర్మం అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏది 1/3 తెలియజెప్పటం. ఫస్ట్ వన్ అండి. విషసర్పాలు కుట్టినప్పుడు విషానికి విరుగుడు ఇంజెక్షన్ ఇప్పించాలి. విషానికి విరుగుడు ఇంజెక్షన్ ఏమిటంటే యాంటీవీనం అండి. అందరి చేతిలో తుడుముతూ చదివే విధానాన్ని ఏమని పిలుస్తారంటే బ్రెయిలీ. పక్షులు పండు తిని రెట్టబెట్టడం ద్వారా విత్తనం ఒక చోటు నుండి మరొక చోటుకి చేర్చడం ఏమంటారంటే బీజవ్యాప్తి. నెక్స్ట్ అండి, ఒక తేనెటీగ రోజుకు సుమారుగా ఎన్ని పువ్వులను సందర్శిస్తుందంటే 50 నుండి 100 పువ్వులను. విషజ్వరాన్ని అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ఎడ్లు ఏవి? ఒంగోలు జాతి ఎడ్లు. హేమంత ఋతువు శిశిర ఋతువు ఏ కాలంలోనివి? చలికాలము. కోజికోడ్ బంగారపు గని ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశస్థుడు? తుడువ. ఐహోల్ శాసనం రూపకర్త ఎవరు? రెండో పూలకేసి. నెక్స్ట్, మండలంలో బలహీన వర్గాల కోసం ఎవరు నియమించబడతారు? ఆపరేట్ సభ్యుడు. నెమలి శాస్త్రనామం పావో క్రిస్టాస్. మన రాష్ట్రం పుష్పం ఏమిటంటే కలువ. రాష్ట్రానికి గవర్నర్ ఎవరు నియమించారు? రాష్ట్రపతి. రాష్ట్రానికి గవర్నర్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. మన రాజ్యాంగ రచనకు పట్టిన కాల పరిమితి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1946. రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. ఐక్యరాజ్య సమితిలో ప్రభుత్వ సభ్య దేశాల సంఖ్య 192 సభ్య దేశాలు కలవు. నెక్స్ట్, భారతదేశానికి వచ్చిన ప్రథమ యూరోపియన్లు ఎవరు? భారతదేశానికి వచ్చిన ప్రథమ యూరోపులు ఎవరు? పోర్చుగీసు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రభు స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1882. జిల్లా పరిషత్లోని పాలన కింద ఎన్ని అంశాలు చేరి ఉన్నాయి? 6 అంశాలు. నెక్స్ట్ వచ్చేసి సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2005 అక్టోబర్ 12. కేంద్ర సమాచార కమిషన్ నియమించింది రాష్ట్రపతి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ మెథడాలజీ. భారత మానవ హక్కుల సంరక్షించడాన్ని ఆమోదించబడిన సంవత్సరం ఏది? 1933. విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? లాటిన్. టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ సృష్టికర్త ఎల్లప్రగడ సుబ్బారావు గారు. శాస్త్రమేమో ఒక కళ, శాస్త్రజ్ఞుడు కళాకారుడు అని తెలియజేయ విలువ సౌందర్యాత్మక విలువ. బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని అన్నది ఎవరు? వెస్లీ రాన్స్కీ. నీటిని పరిరక్షించుకుంటే మానవ మనుగడ కోసం కష్టమని తెలుసుకుంటాడు. ఈ అంశం ఈ లక్ష్యం యొక్క స్పష్టీకరణ. భావేశ రంగం. లక్ష్యాల వర్గీకరణకు నాంది ఏ నగరంలో జరిగింది? బోస్టన్.